అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త నర్మదే హర్. ఎంతో కాలానికి దాదాపుగా 5 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈరోజు నా మనస్సులోని సంకల్పం నెరవేరింది. ఏంటి అనంటే, ఇది చాలా దుర్గమమైన మార్గం. నర్మదా పరిక్రమలో అత్యంత కఠినమైనది ఏదైనా మార్గం ఉంది అనంటే అది శూల్పాణి జంగల్, మరి ముఖ్యంగా ఈ కప్పర్మాల్ ప్రాంతం. ఇక్కడ మంచినీళ్లు కూడా ఒక్కోసారి దొరకవు, అడవిలో అన్నక్షేత్రాలు ఉండవు, అలాగే ఏదైనా ఆకలేస్తే తినడానికి కూడా ఏమీ దొరకదు. ఒక్కోసారి ఎవరైనా ఈ అటవీ ప్రాంతం వాళ్ళు ఏదైనా మనకి సేవ ఇవ్వాలి అనుకుని మనసులో తలుచుకొని మనకి ఏదైనా అందిస్తే దొరుకుతుంది, తప్పిస్తే లేకపోతే ఏమీ లేదు. మీరు ఇప్పుడు చూస్తున్నది దేవగంగా నది, ఇందులో కూడా నీళ్లు ఇంకిపోయినాయి. ఇటువంటి ఈ కప్పర్మాల్, ఈ శూల్పాణి అడవుల్లో దాదాపు 12 రోజులు నడిస్తే కానీ అవతల వైపుకు చేరుకోలేం. నర్మదా పరిక్రమలో అత్యంత కఠినమైనది. ఈ మార్గం గుండా నేను ప్రయాణం చేసి మార్గంలో కనిపించిన వారికి ఏదో ఒకటి తినడానికి అందిస్తూ వెళ్ళాలి పరిక్రమ వాసులకి, అలాగే మంచినీళ్ళు అందివ్వాలి అన్న నా సంకల్పం నేడు నిజంగా ఆ నర్మదా మాత దత్తాత్రేయుల వారు అనుగ్రహించి నెరవేర్చారు. అందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఇటువంటి మార్గాల్లో ఒక్క చుక్క మంచినీరు, ఒక్క ముద్ద ఏదైనా తినడానికి దొరికితే దాని విలువ కొన్ని కోట్ల రూపాయలలాగా అనిపిస్తుంది. ఆ క్షణంలో మనకి ఎంతో మంది దత్తభక్తులు ఎదురుపడ్డారు. వారికి సేవను అందిస్తే వాళ్ళు చాలా ఆనందపడిపోయారు. దానికి తోడు దత్త పల్లకి పాదుకలు చూపిస్తే ఇంకా ఆనందపడ్డారు. కోయి జల్దీ నహీ హై, ఓకే. नर्मदे हर, मैया आपके साथ में है. जय दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा, दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा, दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा. चलो महाराज, नर्मदे हर, नर्मदे हर. ये दोनों नर्मदा परिक्रमा वासी मंडला से है, मध्य प्रदेश है, मध्य प्रदेश से है. आज यहाँ रास्ते में मिले, छोटी रास्ते में, तो दर्शन भी करा दिए. लोग तो होता है, इसका क्या है. नर्मदे हर, नर्मदे हर, नर्मदे